నేను అనుకున్నట్టు తప్పకుండా మన పునర్వైభవం చూస్తాం తెలంగాణలో. థ్యాంక్ యూ. మీరే మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. మీరు ఆరోగ్యం సహకరించినంత వరకు మీరు రండి. మీ అంటే మేము వస్తాం. శ్రీరామ తెలుగుదేశం పార్టీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మనం అందరం కదా. తెలంగాణ ప్రజలు ఇప్పుడు సైకిల్ గుర్తు కోసం ఎదురు చూస్తా ఉన్నాను. తెలుగు కూడా ఎక్కుంటే తెలుగుదేశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, పెద్దలకి, చిన్నలని ఈ కార్యక్రమాన్ని పెద్ద మీద వేసుకొని ఒకరేమో విగ్రహం ఇచ్చారు, ఒకరేమో అన్నదానం చేస్తున్నారు, ఇంకో ఏదో కార్యక్రమం వారు ఇందాక చెప్పారు జనార్దన్ గారు, శ్రీనివాస్ గారు, అట్లనే జాస్తి శ్రీనివాసరావు. ఇక్కడ అందరూ తలా ఒక చెయ్యేసి ఇక్కడ మారుమూలగా ఉన్నటువంటి గ్రామంలో ఇంత పెద్ద సభ నడిపి జయప్రం చేశారు. ఇదే తెలుగుదేశం వ్యాపిస్తూ ఉంది, బలపడతా ఉంది, అవకాశం ఎదురు చూస్తుందని మీరందరూ గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు రామనాథం గారు. ఇప్పుడు మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన అన్నగారి కుమారులైన రామకృష్ణ గారు ప్రసంగించబోతున్నారు. శ్రద్ధగా ఆలకించి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ, నేను వేదిక మీదకి వస్తుంటే మిత్రుడు చెప్పాడు, అశ్వరావుపేట ఏరియాలో ఇంకా 3 గ్రామాల్లో అన్నగారి విగ్రహాలు నిర్మించాం, వాటిని కూడా ప్రారంభించాలా అని. ఇది ఇక్కడ సూచిస్తుంది నాడి. తప్పకుండా ఎక్కడ అన్నగారి విగ్రహాలు ఉన్నా వాటిని 12 ఉన్నాయంట రామనాథం గారు చెప్తున్నాడు. తప్పకుండా మనం అన్నీ చేద్దాం, ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దాం అనేది చెప్తున్నాం. కనుక ఇప్పుడు రామకృష్ణ బాబు గారు మాట్లాడతారు. యజ్ఞ నారాయణపురానికి గ్రామానికి శుభోదయం, శుభదినం. కడుపు నిండిపోయిందండి. మీ అభిమానం, ప్రేమ, వాత్సల్యం చూసి కడుపు నిండిపోయింది. జేఎన్టీఆర్ తెలుగు జాతికి వందనం. తెలుగు మమతకు అభివందనం. తెలుగు యువతులకు శుభాభివందనం. మీ ప్రేమ అభిమానాలకు శుభాభివందనం. ఇంతటి మండుతున్న ఎండలో ఎంత ఆలస్యమైనా సరే ఇంత అభిమానంగా మీ ప్రేమ వాసన చూసి కరిగిపోయాను. ఎవడి పేరు చెప్తే కళామ తల్లి, తెలుగు తల్లి గర్వపడుతూ ఎవరి పేరు చెప్తే ప్రతి ఇంటి తెలుగు గర్వపడతాడో, ఎవరి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడై కొలువై ఉన్నాడు, ఎవడి పేరు చెప్తే రారాజాన్ని పలుకుతాడో, ఎవడి పేరు చెప్తే ప్రతి ఆడబడుచు నోట నుండి అన్నా అనే పలుకుద్దో అతడే మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం. మన అన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ యజ్ఞ నారాయణపురంలో వారి విగ్రహం ప్రదర్శింప చేయడం, నేను మీతో పాల్పంచుకోవడం, నేను ఇక్కడ వచ్చి వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ జన్మలో చేసిన సుకృతము. నేను మీ గ్రామం రావడం, వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చిన్న అదృష్టంగా భావిస్తున్నాను. జై తెలుగుదేశం. మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. ముందుకు తీసుకెళ్దాం. తెలుగు కూడా ఎక్కువ ఉంటే తెలుగుదేశం మాకు ఉంటుంది. కుల మత ప్రాంతానికి సంబంధం లేదు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన నాయకుడు మన నాన్న ఎన్టీఆర్. అలాగే చాలా చెప్పాలి ఉంది, ఏం చెప్పాలో తెలియదు. వారి గురించి మాట్లాడితే తనివి తెరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు,
కళామ తల్లి వరాల బిడ్డ దైవస్వరూపుడు. ఆయన చలనచిత్ర సీమను ఉండగానే ఓ నటుడుగా ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు, అలాగే కోస్తా ప్రాంతమంతా వరదలతో మునిగిపోయినప్పుడు అందరి నటులను అందరినీ ఒక బాట మీద తీసుకొచ్చి వారితో పాటు జోలు పట్టుకుని వీధిలోకి వెళ్ళి ప్రజల విరాళాలను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు సైనికులకి సాయంగా ఉండాలని వారు కూడా భారత సైనికుల వేషధారణ వేసి పలు ప్రాంతాల్లో పేట్రియాటిజం పేరిట నాటకాలు వేసే నాటకాల నుండి వచ్చిన విరాళాలను ఇప్పుడు భారతదేశం ప్రభుత్వాన్ని ఇవ్వడం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన నటుడు ఉన్నప్పుడే. ఆ తర్వాత వారు అగ్రస్థానం ఉండగా ఆయన రికార్డులో ఆయన బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన. ఆ సమయంలో ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తింపు లేకపోవడంతో మద్రాసుని పిలవడంతో హేళనగా చూడటంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపజేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమైన పార్టీ రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలు తిరుగులోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని మన తెలుగుదేశం పార్టీని గెలిపించి అత్యంత మెజార్టీతో గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నెంతో సేవలు అందించాడు ఆయన. ముఖ్యంగా పేద ప్రజలకు కూడుగుడ్డ నీడ కల్పించి అడిగి రైతన్నలకు అన్నదాతగా నిలబడి కార్మిక సోదరులకు దన్నుగా నిలబడి తెలుగింటి ఆడపడుచులకు అన్నగా నిలబడ్డాడు ఆయన మన అన్న ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే తెలుగు భాష కూడా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన నాన్న ఎన్టీఆర్. తెలుగు భాషను గుర్తుకొచ్చిందండి. మొన్న 6 నెలల కింద నేను అమెరికాకి వెళ్ళడం జరిగింది. చాలా ముఖ్యమైన మెసేజ్ ఇది, చాలా గర్వకారణం. 6 నెలల కింద నేను అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ మన తెలుగు భాష 20వ భాష కింద ప్రత్యేకంగా నామినేట్ అయిందండి. ఇట్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ as 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అక్కడ అమెరికాలో. గర్వకారణం, ఎందుకంటే భారతదేశం ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష ఒక్క భాషే ఎంపిక అయిందండి. అదని మన చాలా గర్వకారణం. అలాగే టెక్సస్ రాష్ట్రంలో, అమెరికాలో టెక్సస్ రాష్ట్రంలో తెలుగు భాష గవర్నమెంట్ స్కూల్లో 2వ భాష కింద ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఇదంతా మన చాలా గర్వకారణం. దీనికి ప్రథమ 2 మెయిన్ కారకులు, ఒకటి ఎన్టీఆర్, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనకి తెలుగు గుర్తింపు తెచ్చింది, తెలుగు రాష్ట్రం ఉందని గుర్తింపు తెచ్చి ఓ తెలుగుడు ఉన్నాడు, తెలుగుడు సత్తా అంటే చూపించాడు. సెంటర్ని గజగజలాడించిన నాయకుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పెట్టి ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. అదే బాటలు అదే రీతిలో చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ పార్టీ నడిపిస్తూ ఇంకొక ముందడుగేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువకులకు మంచి భవిష్యత్తు కల్పించి ఉద్యోగాలు కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి అమెరికా కానీ ఏ విదేశాలు ఎక్కడున్నా సరే తెలుగుడు గొప్పగా చెప్పుకోవాలి మన తెలుగు అని. అలాగే తిరుమల తిరుపతి కొండపైన అన్నదానానికి మించిన దానం లేదని పాటించారు మన అన్న ఎన్టీఆర్. 1985లో జేఎన్టీఆర్ 1985లో తిరుమల తిరుపతి కొండపైన భక్తులు ఎంతమందో వస్తూ ఉంటారు, ఆలస్యం అవుతుంది దర్శనానికి, వారికి 2 ముద్రలు పెడితే బాగుంటుందని అనుకుని వెంకన్న స్వామి ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో ఉచిత అన్నదాన కార్యక్రమం ఉచితంగా ప్రవేశపెట్టి మొదలుపెట్టి ప్రారంభించి మా నాన్న ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు.
నా జీవితం సరిపోదు. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు ప్రాంతం ఉన్నంత వరకు ఆయన రామనామం చిరస్మరణీయం. మరి వారి బిడ్డకు నేను జన్మించడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి నేను మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సత్యనేని నవీన్ తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు, నువ్వు కుటుంబ సభ్యుడివి. అన్న ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఆయన ఒక బిడ్డ. తెలుగుదేశం కార్యకర్త అందరూ మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు చెప్పాడైనా కార్యకర్త ప్రతి తెలుగుదేశం బిడ్డ వారు విగ్రహం పెట్టారన్నా. అలాగే హరీష్, వాళ్ళు కూడా రికార్డ్ బ్రేక్ స్థాయిలో వారి మెంబర్షిప్లు చేయించారైనా. అందరికీ పేరు పేరున, కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రామకృష్ణ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ